చికెన్ బేబీకార్న్ బౌల్ అంటే మనం మెయిన్గా చికెన్ బేబీకార్న్ వాడతాం, దాంతోపాటు కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా. అయితే ఉల్లిపాయ, క్యాప్సికము అమెరికాలో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా దొరుకుతుంది, ఇక్కడ కూడా మనకు అంతా దొరుకుతుంది. నేను వంటలు చేసేటప్పుడు ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏది వాడినా మనందరం ఇళ్లలో చేసుకునేట్టే ట్రై చేస్తాను. సో ఈరోజు కూడా మనం కొంచెం సోయా సాసు, వెనిగరు, మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని చకా చేసేసుకుందాం. ఇలా బౌల్గా చేసుకునేటప్పుడు క్యారెట్ ముక్కలు అవి తినేటప్పుడు మనకి మంచి ఫ్రెష్ ఫీలింగ్ కలగాలి. మన ఇండియన్ వంటల్లో ఏంటంటే అన్ని కూరగాయలు ఎక్కువగా ఉడికిచ్చేసుకుంటాం, కానీ కొంచెం చైనీస్ స్టైలు వాటిల్లో ఏంటంటే కూరగాయలు కొంచెం కరకరలాడుతూ ఉండాలి. అయితే కూరగాయలు కరకరలాడుతూ చేసేటప్పుడు ఈ క్యారెట్ ముక్కల్ని సన్నగా ఇలా కట్ చేసుకున్నాను. మీకు నచ్చిన షేప్ చేసుకోవచ్చు. మీ క్యారెట్ కొంచెం పెద్దగా కావద్దు అనుకుంటే లైట్గా ఇలా కట్ చేసుకొని మళ్ళీ దీన్ని ఇలా కట్ చేసుకుంటే మీకు తినేటప్పుడు మరీ పెద్దగా కాకుండా ప్రాపర్గా తగులుతుంది. సో ఇదే విధంగా కొంచెం క్యారెట్, ఒక్కరికి మొత్తం క్యారెట్ కూడా అవసరం లేదు, అందుకని చెప్పేసి పావు క్యారెట్, సగం క్యారెట్ ఇలా చేసుకొని తినేసేవాడిని. క్యారెట్ ముక్కలు రెడీ. ఇదే విధంగా మన బేబీకార్న్. మరి బేబీకార్న్ అంటే మొక్కజొన్న జాతిలో ఒక చిన్న వెరైటీ. అంటే మొక్కజొన్నలో చిన్నగా ఉన్నప్పుడు కోయడం కాదు, ఇది ఒక వెరైటీ. ఈ వెరైటీ కూడా తినడానికి చాలా బాగుంటుంది. మరి వండుకోవడం తెలిస్తే కనుక సూపర్గా ఉంటుంది. దీన్ని కూడా ముందే చెప్పాను కదా, ఒక బౌల్లో ఒక మంచి రిఫ్రెషింగ్ టేస్ట్ తినేటప్పుడు ఆహా ఓహో, మళ్ళీ ప్రతి ఇంగ్రీడియంట్ ఆ టేస్ట్ ఉండాలి. మనం మసాలాలు అన్నీ వేసేసి చాలాసేపు ఎక్కువ ఉడకబెడితే అది క్యారెట్ తిన్నా ఏది తిన్నా ఒకే రుచి వస్తుంది. అలా కాకుండా లైట్గా మసాలాలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా బేబీకార్న్ కూడా ఒకటి సరిపోతుంది. సర్లేండి, కొంచెం ఎక్కువ తింటాను కదా నేను ఇలా, ఎందుకంటే ఈరోజు చికెన్ కొంచెమే ఉంది. కొంచెంగా చికెన్ ఉన్నప్పుడు ఆ చికెన్ ఫ్లేవర్ని కూడా మీరు చికెన్ ఇందులో వేయాల్సిన అవసరం ఏం లేదు. వెజిటేరియన్ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు.